అర్హతలు అనుభవం లేకుండా మీ ఖాళీ టైంలో ఇంటి నుండి ఆదాయం సంపాదించే సువర్ణావకాశం. కాంటాక్ట్ 9293604899. చాలా గర్వంగా అనిపిస్తుంది నాన్న. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో ఒక గర్భంతో ఉన్న మహిళను ప్రసవం చేయాలంటే చాలా జాగ్రత్తతో కూడిన పని ఇది. అలాంటిది నార్మల్ డెలివరీ చేయాలంటే డాక్టర్లు కానీ హాస్పిటల్ సిబ్బంది కానీ చాలా రిస్క్ చేస్తూ ఉంటారు నార్మల్ డెలివరీ చేయడానికి. అలాంటిది నిన్న కరీంనగర్ బస్ స్టాండ్ లో ఒక మహిళను ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది, మహిళా సిబ్బంది 108 సహాయంతో ఓ మహిళనైతే నార్మల్ డెలివరీ చేశారు. వివరాలకు వెళ్తే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో ఓ ఇటుకబట్టిలో పనిచేస్తున్నటువంటి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన దంపతులు ఇద్దరు వాళ్ళు ఇంటికి వెళ్తున్న సమయంలో వాళ్ళ విధులు ఇక్కడ మొత్తం పూర్తయిపోయిన ఈ సమయంలో ఏం పని ఉండదు కాబట్టి వాళ్ళు నిన్న ఒరిస్సాకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. సో నిన్న కాట్నపల్లి నుండి కరీంనగర్కి వస్తున్న సమయంలో ఆ మహిళ పురిటి నొప్పులు ఎక్కువయ్యేసరికి నొప్పి భరించలేక కరీంనగర్ బస్ లో దిగిన తర్వాత తను ఇక్కడ కూర్చొని తను చాలా ఇబ్బంది గురైంది. గమనించినటువంటి ఆర్టీసీ సిబ్బంది వెంటనే మహిళా సిబ్బంది ఇక్కడ చేరుకున్నారు. చేరిన వెంటనే ఆ మహిళను చూసారు. అప్పటికే తను ఇక్కడ నొప్పులతో చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఆర్టీసీ సిబ్బంది మహిళలే ఆ మహిళనైతే గర్భం నుండి ఆ శిశువునైతే క్షేమంగా బయటకు తీశారు. సో ఇది నిన్న బయటికి రావడంతో అందరూ ఇప్పుడు ఇక్కడ ఆర్టీసీ సిబ్బందిని మెచ్చుకుంటున్నారు. వాళ్ళు చేసినటువంటి ధైర్య సాహసాలను చాలా మంది ఇక్కడ కొనియాడుతున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నిన్న ఇక్కడ ఏం జరిగింది, టైంలో సిబ్బంది వాళ్ళు ఇక్కడ ఏం చేశారు, ఎలా ప్రసవం చేశారు అనేది వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి. రైట్, నిన్న ఆ మహిళకు సురక్షితంగా బిడ్డను ప్రసవం చేసిన సిబ్బంది వీళ్ళే. అమ్మ మీ అందరికి సెల్యూట్ ఫస్ట్. నిజంగా ఎందుకంటే చాలా ధైర్యంతో కూడుకున్న పని. ఎందుకంటే ఒక మహిళను నార్మల్ డెలివరీ చేయాలంటేనే డాక్టర్లే చాలా రిస్క్ చేస్తుంటారు. అలాంటిది మీరు ఆ ఫీల్డ్కి ఎలాంటి సంబంధం లేకుండా మీరు అలా చేయడం చాలా ధైర్యం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా సైదమ్మ, ఇప్పుడు మీరు చూసుకోండి, సైదమ్మ మహిళ ఎప్పుడు చూసినా చాలా యాక్టివ్ గా అనిపిస్తుంటది. కరీంనగర్ బస్ వచ్చిన అబ్జర్వ్ చేసుకోండి, ఎప్పుడు చూసినా ఈ మా సైదమ్మ మహిళ అయితే ఎప్పుడు యాక్టివ్ గా అనిపిస్తుంది. అమ్మ అసలు నిన్న ఏం జరిగింది చెప్పండి సైదమ్మ. అయితే నిన్న మా ఎస్ఎం గారు ఫోన్ చేయగానే వచ్చినానన్న. రాగానే అమ్మ ముందుకు అక్కడికి వెళ్ళు, ఆమె ఇబ్బంది పడుతుంది అన్నాడు. గబగబ అక్కడికి వెళ్ళిన పోయేసరికి ఆమె పురిటి నొప్పులతోటి తన్నుకుంటుంది. అప్పటికి ఆమెను చూసరికి నాకు అర్థమైంది, ఒక మహిళ నేను ప్రశ్నించిందని కాబట్టి నాకు కూడా అర్థమైంది అన్న. అయితే నాకు ఇక బాధ అనిపించింది. అరే ఈమె ఈమె వండుకొని చెమటలు వస్తున్నాయి, మాట లేదు. ఇట్లా భుజం మీద తట్టి అమ్మ అంటే నువ్వు అన్నది ఇట్లా నొప్పులు పైకి తీస్తుంది. అప్పటికి ఇక సార్ 108కి ఫోన్ చేయండి సార్, ఈమె పురిటి నొప్పులతో అల్లాడుతుంది అని చెప్పిన. అప్పటికి చేసారు. ఇక బండి లైన్ లో వస్తూనే ఉంది నాన్న. నేను అప్పటికి పబ్లిక్ ఏరియా కదా, ఆమె ఇక ప్రశ్నించింది. ఒక బిడ్డ బయటకు వచ్చేసింది, ఉమ్ము నీరు అంతా వెళ్ళిపోయింది, బిడ్డ బయటకు వచ్చింది. పబ్లిక్ అంతా కూడితే ఇక నాకు దోయలే ఏటు. వాళ్ళ బ్యాగుల్ని ఒక చెద్దరు ఒక చీర ఉంది. ఇక మా చెల్లె ఈ అమ్మాయి కూడా సెక్యూరిటీ అమ్మాయి కూడా ఇక అక్కడ నిలబడ్డాము. నలుగురం ఇక వాళ్ళు బట్ట అడ్డం పెట్టేసేరి ఇట్లా ఏదైతే అదైంది కదండి. వచ్చేసరికి అంబులెన్స్ వచ్చేసరికి మన ప్రయత్నం మనం చేద్దామని చెప్పి అడ్డం కట్టేసినాం. నలుగురు 4 మూలలో ఇక కట్టెలెక్కనే పట్టుకురు వీళ్ళు. పట్టుకున్న తర్వాత ఇక అప్పటికి వచ్చేసింది బండి వచ్చింది. ఇక సార్ కూడా ఫోన్ చేసి వస్తున్నాం అంటే వచ్చిన తర్వాత ఇక అన్న లోపలికి వచ్చేసిండు. అన్న ఇట్లా బిడ్డ వచ్చేసింది అన్న బయటికి అంటే, నువ్వు గ్లౌజులు వేసుకుంటావా అమ్మ అంటే వేసుకుంటా అన్నాను. వేసుకున్న తర్వాత ఆ బిడ్డ మొత్తం ఇక బీడింగ్లే ఉన్నది నాన్న. బీడింగ్లే ఉండేసరికి ఇక మనం ఏం ఆలోచించొద్దు. ఇక అప్పుడు ఇక తర్వాతకి గ్లౌజులు వేసుకొని మాస్క్ పెట్టుకున్నా, బిడ్డని బయటికి తీసిన తర్వాత ఆ ప్లేట్ తోటి కట్ చేసిండు పేగు. అక్కడ దానికి అదేంటిది క్లిప్ పెట్టిండు. పెట్టినాక టెచ్చర్ మీదకి తీసుకొచ్చినాం, కాటన్ బట్ట చింపినాం, దాని మీద వేసి ఇక పాపని మొత్తం మంచిగా తుడిచినాం. ఇట్లా చూసిన మెసేజ్ ఇచ్చిన, ఏడుస్తుంది పాప. సరే పాప మంచిగానే ఉంది సార్ అనగానే ఇక జెంట్స్ రాకూడదు కదా అని చెప్పినాం. చెప్పగానే అప్పటికి ఇక సార్ కూడా దగ్గరికి వచ్చి పాపను తుడిచినాం. మళ్ళీ ఒక బెడ్ షీట్ పరిచి ఆమెని ఇక్కడికి బెడ్ షీట్ మీదకి మళ్ళీ తీసుకున్నాం, షిఫ్ట్ చేసినాం. పండుకున్న ప్లేస్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసినాం. చేసి మళ్ళీ 4 దిక్కులు బట్టి అంబులెన్స్ లో టెచ్చర్ మీదకి ఎక్కించి లోపలికి పెట్టినాం. పెట్టి ఇక తల్లి బిడ్డని క్షేమంగా పంపించినాం. మా వంతుకు మానవత్వంగా మేము సాయం చేసినాం. ఎట్లా అనిపిస్తుందమ్మా? చాలా గర్వంగా అనిపిస్తుంది నాన్న. ఎందుకంటే ఆమెని ఆ టైంలో నాకు ఏం ఆలోచించలేక నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. అంటే అక్కడ ప్లేస్ లా
ఆమె బడి తండ్లాడుతుంటే అన్ని చెప్పి ఇక దేవుడు అనేవాడు ఇక్కడికి తీసుకొచ్చింది కావచ్చు నా నొప్పులని నేను చాలా ఇప్పుడైతే గర్వపడుతున్నా. ఎందుకంటే అప్పుడు మురికిలా చేతులు పెట్టి తీసి ఆ బేబీని ఇచ్చి అని అంటే చాలా అదే కానీ ఇంత వైరల్ అవుతుంది అనుకోలేదు మేము. అదే మానవత్వంగా మేము ముందుకెళ్ళి మహిళ బాధ మహిళకే తెలుసు. ఆమె పురుటి నొప్పులలో బాధపడుతుంది కాబట్టి ఆ నొప్పులు అనేది మాకు కూడా తెలుసు. నాకు 2 బిడ్డలు, ఒక కొడుకో బిడ్డ నాన్న నాకు. అందుకోసం నాకు ఆమె అర్థమైంది. ఆమె మాట వస్తలేదు, వాళ్ళకి తెలుగు రావట్లేదు, నాకు హిందీ రావట్లేదు, అయినా కూడా నేను ఇక మానవ భాష అర్థం కాకుండా మనకు బాధ అర్థమైంది నాన్న. ఆ బాధలో నేను ఆమెకు హెల్ప్ చేసిన అంతే నా వంతుకు. నేను చాలా మంది భయపడుతుంటారు, చాలా మంది ఇక్కడ కూడా అన్నారు అంటే మమ్మల్ని మేము ముట్టినాక కూడా మమ్మల్ని ముట్టుకోలే. అది కూడా అంటే అట్లా కూడా అంటే మనుషులకు ఒక్కొక్కరికి ఆలోచన ఉంటది. మేము వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని తాకలే. అయినా మేము చేసింది ఒక పుణ్యం కాబట్టి మమ్మల్ని వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు. ఓకే అంతే, ఒక మంచి చేసినాం మేము అనే ఉద్దేశంగా మేము ఎవరిని కూడా అయితే ఇప్పుడు మాకు ఎండి సత్యనారాయణ 8 సార్ దాకా పోయిందంట. ఆ పొద్దున డిప్టీ ఆర్ఎం సార్ కూడా మాకు అమ్మ కంగ్రాట్స్ చెప్పని చెప్పిండు. డిప్టీ ఆర్ఎం అని రేపు మాకు అవార్డులు ఇస్తారంట ఎండి లెవెల్. రేపు 9 గంటలకు ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లు తీసుకొని ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. దాంతో పాటు మాకు కూడా కష్టపడడానికి ఒక అవార్డు లెక్క గుర్తిస్తా అని చెప్పి పిలుపు వచ్చింది. ఇలాంటి కార్యక్రమంలో ముందు ఉండాలి ఎవరైనా మానవత్వం ముందు మానవత్వమే. నీకేమున్నదా ఏం లేదనే తర్వాత విషయం. కానీ ఎదుటి మనిషిని అర్థం చేసుకొని మన వంతుకు మనం మానవత్వంగా సహకరించాలి. ఎక్కడైనా అది ఏ ప్రదేశం అయినా కావచ్చు. ఒక మనుషులుగా మనం మెదిలినప్పుడు అది ఒకటి ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటివి దూరం పెట్టకుండా ఇట్లాంటి తప్పు ఇది అంటుడు అనేది ఆలోచించొద్దు. అట్లా లేకుండా ఇంకా తెలుసుకుంటే వాళ్ళు కూడా ఇట్లా తప్పుగా అర్థం చేసుకోకుండా ప్రతి ఒక్కరిని కూడా ఫేస్ చేయాలనేది నా ఉద్దేశం. సూపర్ సైదమ్మ, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నిన్న డ్యూటీలో భాగంగా ఇంక్వైరీ దగ్గర మేము బృందం ఉన్నాం సార్. డ్యూటీలో 2 అంటే అక్కడ ఒక భార్య భర్తలు ఒక పాప వచ్చారు. వచ్చి సార్ బస్సు ఇక్కడ మేము కుంటా సైడ్ పోవాలి భద్రాచలం అంటే బస్సు వస్తుంది బాబు 7వ నంబర్లో ఉండు 8వ నంబర్లో అని చెప్పారు సార్. చెప్తే వాళ్ళు ఉన్నారు. ఒక 5-10 నిమిషాల్లో ఆయన వచ్చి సార్ మా భార్యకు ఇట్లా పెయిన్స్ నొప్పి వస్తుంది అని అంటే ఏమైందంటే ఇట్లా ప్రెగ్నెన్సీ డెలివరీకి ఉందని చెప్పాడు. అంటే మా దగ్గర ఉన్న స్లీపింగ్ అమ్మాయి ఉన్నది రేణుకా, ఆమెతో ఒక వాటర్ బాటిల్ ఛాయ్ పంపించినాక ఛాయ్ తాగినాక పక్క సైడ్ లో ఉన్నది ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టు కాడ తీసుకుపోయి పడుకోబెట్టాడట. బట్ట వేసి పడుకోబెట్టాడు. పడుకోబెట్టినా అని చెప్తే దాని మన మా సూపర్వైజర్ స్లీపింగ్ సూపర్వైజర్ ఉన్నది సైదమ్మని, ఆమెకు ఫోన్ చేశాను. వచ్చినాక వీళ్ళ బృందాన్ని 3 తీసుకుపోయి ఆడ చూసేసరికి మరి ఆమె ఏమన్నా అంటే సార్ ధన్మాన్ సార్ డెలివరీకి ఉన్నది కాబట్టి 198 ఫోన్ కొట్టరు సార్ అంటే 198 ఫోన్ కొట్టాను. ఫోన్ కొడితే మానకొండ దగ్గర ఉన్నామండి, ఒక 10-15 నిమిషాలు వస్తున్నాం అందరు. 10-15 నిమిషాలు వస్తానంటే ఆ లోపల ఈమె కొంచెం డెలివరీ అయ్యే సూచనలు దగ్గర ఉన్నాయని చెప్పేది. దాని మన అక్కడ ఆమె దగ్గరనే బట్టలు తీసుకొని సుట్టరుగా పరద లెక్క కట్టారు. కట్టి వీళ్ళు చూసేసరికి డెలివరీ అయింది అందరు. కాకపోతే 198 అప్పుడే వచ్చింది. వచ్చినాక వాళ్ళని ట్రీట్మెంట్ చేసేవాళ్ళు వాళ్ళు తీసి చూసి ఆడపిల్ల సార్ అని చెప్పారు. చెప్పినాక దాన్ని తుడిచి శుద్ధి చేసి ఇక అప్పుడు ఏమైంది మన హాస్పిటల్ పంపాం. సివిల్ హాస్పిటల్ తరలించాం. అక్కడ తీసుకెళ్ళిపోయింది. అప్పటికి తల్లి బిడ్డ సురక్షితం ఉన్నది. మాకు కూడా ఆర్టీసీకి మంచి పేరు అనిపించింది. మేము గంట శ్రమ పడ్డాం కానీ మాకు తృప్తిగా అనిపించింది. ఆమెకు సేవ చేసినందుకు బస్ స్టాండ్ డెలివరీ అయినందుకు. అంతే సంగతి సార్. థ్యాంక్ యూ.